నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ర్యాలీకి విచ్చేసిన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మరియు శ్రేయోభిలాషులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖకి. ఈరోజు ఏంటంటే మనకి ఒక చాలా శుభదినం భారతదేశానికి. హోలీ ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసా? కామంద రాక్షసులు వాళ్ళందరినీ నిన్న రోజు అంతం చేసి ఈ రోజు హోలీ జరుపుకున్నాం. అలాగే రాజకీయాలకి దుర్మార్గపు కుటుంబాన్ని అంతం చేసి ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మీ ధైర్యం అంటే నిజాయితీకి ఉన్న ధైర్యం రా. ఇది ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక నిజాయితీ గల నాయకుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి మాట్లాడు. కారణం ఏంటి? సొంత డబ్బుతో చేస్తున్న రాజకీయం ఇది. ఆ రాజకీయానికి ఉన్న పొగరు మాది, అంతేగాని ఎవరిని ఏమి అనేయాలని కాదు. ఈరోజు మా పండగ రోజు, ఈరోజు మేము చాలా ఆనందించవలసిన రోజు. ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెలకి నమస్కరించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అరాచక శక్తులు అందులో జాయిన్ అయ్యే ప్రమాదం ఉంది మన పండగలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన రహదారి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. మీకోసం మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ సభను జయప్రదం చేయండి, అఖండ జయప్రదం చేయండి. ఉప్పినలా రండి, సముద్ర కెరటంలా ఎగిసిపడండి, కానీ జాగ్రత్త వహించండి. దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి మన పండుగని దిగ్విజయంగా విజయవంతం చేసుకుందాం. రండి, కథలు రండి, కెరటాలయ కథలు రండి, సింహాలయ కథలు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన.